హలో అందరికీ. మనకు ఏమైనా ఫంక్షన్లు ఉన్నా లేదా పెళ్ళిళ్ళు ఉన్నా భోజనం విషయంలో ముందుగా గుర్తొచ్చేది సాంబారు. మరి ఆ సాంబారు తినాలంటే ఎప్పుడు ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఉండవు కదా. మరి అలాంటి సాంబార్ని టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది నేను చూపించేస్తాను, వచ్చేయండి. అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ సాంబార్ చూసి మీకు నోరు ఊరకుండా అయితే ఉండదు. లాస్ట్లో ఎలా ఉందో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా, సరేనా? అయితే ముందుగా అయితే కందిపప్పు తీసుకొని కందిపప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని అయితే మంచి వాటర్ అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి మెత్తగా. చూసారా, నేనైతే ఇక్కడ 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఇక ఉడికించుకుంటున్నాను అనమాట. ఆ లోపు కూరగాయలన్నీ అయితే కట్ చేసేద్దాము. నేను ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను. ఏంటంటే, మన వారం మొత్తం రోజుకు ఒక కూర అయితే వండుతాం కదా, అందులో ఒక్కొక్క కూరగాయ తీసి పక్కన పెట్టుకోండి. వీక్ లాస్ట్లో అయితే ఆ అన్ని కూరగాయలు వేసి మనమైతే సాంబార్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కూరగాయలతో అయితే నేనైతే సాంబార్ అయితే చేస్తున్నాను. ఇక కూరగాయలు అయితే పక్కన పెట్టుకున్నాను, చింతపండు కూడా నానబెట్టుకున్నాను. చూసారా, మా ఆయన అయితే నాకు కూరగాయలు కట్ చేసి ఇస్తున్నారు అనమాట. మా బావ అయితే కూరగాయలు కట్ చేసి ఇస్తారు నాకు. ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులన్నిట్లోనూ సహాయం చేస్తారనమాట. ఎందుకంటే బాబుతో ఒక్కదాన్ని చేసుకోవడం వీలుండదు, బాబు ఒక్కొక్కసారి అస్సలు ఆగడు కాబట్టి. చూసారా, అన్నీ అయితే నాకు కట్ చేసి ఇచ్చేశారు. క్యారెట్, వంకాయ, దొండకాయ, ఇంకా ములక్కాయ, టమాటా, పచ్చిమిర్చి, వంకాయలు అన్నీ అయితే తీసుకున్నాము, కట్ చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు పప్పు అయితే సగానికి పైకే ఉడికిపోయింది. ఇందులో పచ్చిమిర్చి, టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడే వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మంచిగా ఉంటుందన్నమాట. అందుకైతే నేనైతే వేసుకున్నాను. ఆ లోపల అయితే నేనైతే వెల్లుల్లి ఇంకా జీలకర్ర అయితే ఇక్కడ నూరుకుంటున్నాను అనమాట. మెత్తగా ఏం అవసరం లేదు, కచ్చా బచ్చాగా నూరుకుంటే చాలు. చూడండి, నేనైతే ఇక్కడ నూరుకుంటున్నాను. ఆ లోపు మనకు పప్పు అయితే రెడీ అయిపోతుంది. కూరగాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, చూసారా, ఇక్కడ ఈ విధంగా ఉంటే చాలన్నమాట. మెత్తగా ఉంటే మరి టేస్ట్ ఏమనిపించదు. చింతపండు కూడా మంచిగా నానిపోయింది. గుజ్జు తీసి పక్కన అయితే తీసుకుందాము. ముందే అన్నీ మంచిగా రెడీ చేసి పెట్టుకుంటే తాలింపు పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. చూసారా, కూరగాయలన్నీ రెడీ అయిపోయాయి. చింతపండు రసం కూడా తీసేసాను. అలానే వెల్లుల్లి, జీలకర్ర కూడా నూరి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. కూరగాయలు చూసారా, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా ములక్కాయ, వంకాయ, దొండకాయలు అయితే నేను తీసుకున్నాను. మీ దగ్గర మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకోవచ్చు. బెండకాయలు, సొరకాయలు ఏమున్నా కూడా అన్ని కూరగాయలు వేసుకొని అయితే సాంబార్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే అన్ని కూరగాయలు వేసుకుంటున్నాం కాబట్టి అన్ని కూరగాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. ఇక చూసారా, పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక తాలింపు అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గుంత సైజులో ఉన్న బౌల్ పెట్టుకున్నాను. బౌల్ వేడెక్కిన తర్వాత అయితే ఆయిల్ పోసుకుంటున్నాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే నా దగ్గర ఉన్న ఈ ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇక ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత తాలింపు గింజలన్నీ వేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, అలానే జీలకర్ర, వాటిని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట కలుపుకుంటూనే. చూసారా, ఇక్కడ కొంచెం మంచిగా ఫ్రై అయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందన్నమాట. పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఎలా స్మెల్ వస్తుందో అలానే వస్తుంది సేమ్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలన్నీ అయితే ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచిగా మగ్గనివ్వాలి. పచ్చి వాసన అనేది ఉండదు, పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాంబార్ ఇలా చేసుకోవడానికి కడాయి ఏం అవసరం లేదు, ఇలా గిన్నె ఉంటే చాలన్నమాట. ఇలానే చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూసారా, ముక్కలన్నీ ఎలా ఫ్రై అవుతున్నాయో, మంచిగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయాయి ఇక్కడ.
చూడండి ఇప్పుడైతే నేనైతే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అదే సాంబార్ని ఊకే ఫంక్షన్లలో పెళ్ళిళ్ళలో ఎలా తింటాం, తినలేం కదా. ఇలా ఇంట్లోనే సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను, అలానే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను, ఇంకా కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. మనం పప్పులోనే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం అయితే చూసుకొని వేసుకోండి. నేను కారం ఎందుకు వేస్తున్నాను అంటే నాకు పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉండదు, అలానే నాకు ఈ కారంలో కూడా ఎక్కువ మంట ఉండదు అనమాట. అందుకనేసి నేను అయితే వేసుకున్నాను రెండు కూడాను. మీ ఇష్టం, మీరు వేసుకున్నా వేసుకోకున్నా పర్లేదు. కారం వేసుకోవచ్చు లేదా పచ్చిమిర్చి అన్న వేసుకోవచ్చు, రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. చూసారా ముక్కలు అయితే మంచిగా మగ్గాయి. నేనైతే ఇందులో చింతపండు రసం కూడా వేసేసాను. ఇక ఈ ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ అయితే ఉంటే ఆ చింతపండు రసం అనేది ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది, పుల్ల పుల్లగా. ఇప్పుడు ఇందులోనే మనం పప్పునైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పప్పు ముద్దలు ముద్దలుగా ఉంది కదా, ముద్దలు మొత్తం ఇలా లూజ్గా అయ్యే వరకు అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ ఉంటే మనకు ముక్కలకి పప్పు ఇంకా చింతపండు రసం అనేది మొత్తం మంచిగా కలుపుకొని మగ్గుతాయి అన్నమాట. ఇక తర్వాత కావాల్సినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్ పోసుకొని సాంబార్ని అయితే బాగా మరిగించాలి. అసలు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ అనేది వస్తుంది. చూడండి సాంబార్లో ముక్కలే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, చూడండి ఎంత బాగా మరుగుతుందో. అసలు ఇలా మరిగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడు చిన్న సైజు అంటే చిన్న బెల్లం ముక్కనైతే వేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకుంటే పులుపు అయితే అదుపులో ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా సాంబార్ ఎంత బాగా మరుగుతుందో కదా. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడే నేనైతే ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ధనియాల పౌడర్ వేసుకుంటే ఏంటంటే సాంబార్ చిక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. చూసారా సాంబార్ ఎలా మరుగుతుందో, చూస్తూనే మీకు నోరు ఊరుతుంది కదా. కామెంట్ చేసేయండి మీకు ఎలా అనిపిస్తుందో. చూడండి మంచిగా మరిగిందనమాట సాంబారు. ఇప్పుడైతే ఇందులో సాంబార్ పౌడర్ వేసుకున్నాను. సాంబార్ పౌడర్ వేసుకొని ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్నాను. నేను కొత్తిమీర వేసుకున్న వీడియో అయితే స్కిప్ అయిపోయింది, మీరు వేసుకోండి. ఇక కరివేపాకు కూడా వేసుకోవాలి. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను వేసుకోలేదు. ఇక కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసానమాట. సాంబార్ నిజంగా నేను చేశానని కాదు కానీ సూపర్గా వచ్చింది. చూసారా ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి, సాంబార్ కూడా బాగా మరిగిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయాయి, చాలా బాగుంది. మా బాబు చిన్న బాబు కదా, మా బాబు కూడా 2 పూటలు తినిపించేశాను. మా బావ కూడా తిన్నాడు, మా తమ్ముడు తిన్నాడు. చాలా బాగుందని అయితే చెప్పేశారు. చూడండి చూస్తూనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.